నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం నినాదం ఎత్తుకోనుందా? ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీసీలకు అన్యాయం చేశాయంటూ గగ్గోలు పెడుతున్న కమలనాథులు బీసీ క్యాండిడేట్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా? అదే జరిగితే రేసులో ఉన్న నేతల్లో ఎవరికి గోల్డెన్ ఛాన్స్ దక్కనుంది? బండి సంజయ్, డాక్టర్ కె లక్ష్మణ్, ఈటల రాజేందర్లలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంతో దూకుడు పెంచుతున్న బీజేపీ తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్న నినాదంతో ఎన్నికల బరిలో తెలపడనుంది. తెలంగాణలో బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని, అవసరమైతే బీజేపీ ఆనవాయితీని పక్కన పెట్టి ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇతర పార్టీల కంటే ఎక్కువగా కనీసం 40 సీట్లకు తగ్గకుండా బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తెలంగాణ జనాభాలో 54% పైగా బీసీలే ఉన్నారని, వారికి భరోసా కల్పించడం ద్వారా మెజారిటీ ఓటర్లను ఆకర్షించి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే తొలి విడత జాబితాలో బీసీలకు చెప్పుకోదగ్గ సీట్లు ఇచ్చిన బీజేపీ త్వరలోనే బీసీ క్యాండిడేట్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించబోతోందన్న వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. పార్టీ తీసుకున్న బీసీ ఎజెండాను మరింత బలంగా తీసుకువెళ్లేందుకు బీసీని సీఎం చేస్తామని భారీ సభ వేదికగా ప్రధాని మోదీ లేదంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు నెలాఖరులోగా హైదరాబాద్లో భారీ స్థాయిలో తలపెట్టిన బీసీ గర్జన సభలో గాని, మరో చోట నిర్వహించే బహిరంగ సభలో గాని దీనిపై ప్రకటన వెలువడవచ్చని అంటున్నారు. రాష్ట్రంలో బీసీ వర్గాలను అధికారంలో భాగస్వాములను చేస్తామని, రాష్ట్ర అభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో వారి ప్రమేయం ఉండేలా చూస్తామని అగ్రనేతలు హామీ ఇవ్వనున్నారని తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రివర్గంలోనూ బీసీలకు తగిన స్థాయిలో పదవులు ఇస్తామన్న భరోసా కల్పించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికే పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, బీసీలకు భరోసా కల్పించేలా పలు అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని నిర్ణయించినట్టు నేతలు వివరించారు. ఇప్పటికే పార్టీలో బీసీ నేతలకు కీలక పదవులు అందాయని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కె లక్ష్మణ్కు తొలుత ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారని, ఆ తర్వాత పార్టీలో కీలక పదవులైన పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యులుగా నియమించారని గుర్తు చేస్తున్నారు. బండి సంజయ్కు తొలుత రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని, తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెప్తున్నారు. ఇక బీసీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ప్రాధాన్యతనివ్వడం, ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన వచ్చిందని వివరిస్తున్నారు. మరోవైపు ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్లో నంబర్ 2గా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్కు బీజేపీలో చేరాక ప్రాధాన్యం అందిందని, కీలక కమిటీల బాధ్యత అప్పగించారని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. బీసీ నేత అయిన ఈటెల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బీసీ సెక్షన్లు, కుల సంఘాల నేతలు, ఉద్యమకారులను, ఇతర ముఖ్యులను కలుస్తూ బీజేపీకి సానుకూలత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఈ నేతల్లో ఒకరు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. బీసీ సీఎం నినాదం పట్టాలెక్కితే ఎవరికి సీఎం ఛాన్స్ ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా బండి సంజయ్, ఈటెల రాజేందర్, డాక్టర్ కె లక్ష్మణ్లు రేసులో ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్ మాస్ లీడర్ కావడం, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ వైపు మొగ్గు చూపుతుండడం, అలాగే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీని గ్రామానికి తీసుకువెళ్లి బలోపేతం చేయడం, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో హిందూవాదుల్లో ఫాలోయింగ్ ఉండడం బండి సంజయ్కు కలిసొచ్చే అంశం. ఇక
బీసీ కార్డును ఎన్నికల్లో బలంగా ప్రయోగించాలని భావిస్తున్న బీజేపీ ఈ సమయంలోనే మరోసారి బండి సంజయ్కు కీలక పాత్ర ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ కరీంనగర్ ఎమ్మెల్యేగా బరిలో దిగబోతున్నారు. అయితే బండికి ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించాలని పార్టీ సీనియర్లు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో బండి దూకుడు కారణంగానే పార్టీకి ఇమేజ్ పెరిగిందనే వాదన ఇప్పుడు పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు బండి సంజయ్ను ఎన్నికల బరిలోకి దించుతూ బీసీ కార్డు ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో బలంగా ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా బండి సంజయ్ను సీఎం అభ్యర్థిగా గంపగుత్తగా బీజేపీకి ఓట్లు వేస్తుందన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారట. బండి సంజయ్కు ప్రాధాన్యత ఇస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ను ఈజీగా ఢీకొట్టొచ్చన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి బీఆర్ఎస్కు పోటీ బీజేపీయే అనే రీతిలో ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. ఆయనకున్న వాగ్దాటి అధికార పార్టీపై పోరాటం చేసే విషయంలో రాజీ లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్లడం లాంటి అంశాలు బండి సంజయ్కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను సంపాదించి పెట్టింది. బీజేపీ బలాన్ని కూడా క్షేత్రస్థాయిలో పెంచింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనపై వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేయడం, అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. బండిని తప్పిస్తే పార్టీలోకి చేరికలు బాగుంటాయన్న మాటలను నమ్మిన అధిష్టానం లెక్కలు పూర్తిగా తప్పాయి. బండిని పక్కన పెట్టడంతో పార్టీలోకి చేరికలు జరగలేదు సరికదా, ఉన్న నాయకులు కూడా గుడ్ బై చెప్పేశారు. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ ఎన్నికల బరిలో బండి సంజయ్ లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించినట్లు కనబడుతోంది. అందుకే ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బండి సంజయ్కు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడమే కాక హంగు వస్తుందని భావిస్తోందట. ఇంకోవైపు బీజేపీ బీసీ సీఎం నినాదం ఎత్తుకుంటే ఈటెల రాజేందర్ పేరు కూడా పరిశీలించడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఈటెల ఉద్యమకారుడు మాత్రమే కాకుండా లెఫ్ట్ భావజాలాలు ఉన్న నాయకుడు. సుదీర్ఘకాలం గులాబీ పార్టీలో పనిచేశారు. తెలంగాణ బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ప్రధాన నాయకుడిగా ఉన్నారు. ఈటెల రాజేందర్ ఒక్క ముదిరాజులకే కాదు, తెలంగాణలోని బీసీ కులాలన్నింటికీ ఐకాన్గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమం పేరు చెబితే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఈటెల పేరే. ఆయనకు తెలంగాణ వ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఈటెలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తెలంగాణలోని బీసీ కులాలన్నీ ఏకమవుతాయన్న వాదన కూడా ఉంది. బీసీ కులాలన్నీ ఏకమైతే తెలంగాణలో బీజేపీకి అధికారం పక్కా అని లెక్కలు చెబుతున్నారు. ఈటెల రాజేందర్ అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో ఈటెల పోరాటం వెలకట్టలేనిది. ఈటెల రాజేందర్ తన జీవిత కాలంలో జరిగిన అన్ని ఉద్యమాల్లోనూ పాలు పంచుకున్నారు. లెఫ్ట్ పార్టీలతో పొలిటికల్ కెరీర్ ఆరంభించిన ఈటెల తెలంగాణ ఉద్యమంలో తర్వాత ప్రభుత్వంలోనూ బీసీలకు ప్రతినిధిగా ఉండేవారు. ఈటెల గులాబీ పార్టీలో ఉన్న సమయంలో ఒక దశలో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది ఈటెలే అనే ప్రచారం కూడా జరిగింది. రాజకీయ విలువలు, నిబద్ధతతో కూడిన నేతగా ఈటెలకున్న ఇమేజ్ బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఈటెల వర్గంతో పాటు ఇతర బీసీ కులాలకు చెందిన వారు కూడా ఈటెలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బీజేపీకి గంపగుత్తగా ఓట్లు వేస్తామంటున్నారు. ఈటెలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో పలుకుబడి ఉందని, కేసీఆర్ను ఢీకొట్టగల సత్తా ఉందని చెబుతున్నారు. దీంతో ఈటెల పేరును కూడా బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయంలో ఆలోచన చేస్తోందట.
ఇక బీసీలలో మరో కీలక నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్. పార్టీకి సుదీర్ఘకాలం నుంచి సేవలు అందిస్తున్న నేత, సీనియర్ నాయకుడు. మున్నూరు కాపులో పలుకుబడి ఉంది. అదేవిధంగా బీసీ కులాలలో పేరుంది. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా బీసీ కులాలతో కనెక్ట్ అయ్యారు. ఇంకోవైపు పార్టీ అధిష్టాన పెద్దల దగ్గర నుంచి మంచి పరిచయాలున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన నాయకుడు కావడంతో లక్ష్మణ్ పేరును కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే చర్చ జనాలతో పాటు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ విషయంలో క్లారిటీ ఉన్నా కాంగ్రెస్లో కూడా రెడ్లకే ప్రాధాన్యం ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే పొన్నాల లాంటి బీసీ నేతలు కాంగ్రెస్ను విమర్శిస్తూ గుడ్ బై చెప్పేశారు. ఇక బీజేపీ మాత్రం తెలంగాణలో సీఎం ఫేస్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల్లో అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు బీసీలకు అన్యాయం చేశాయని, తాము బీసీలకే సీఎం పదవి ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకునేందుకు బీజేపీ కీలక నిర్ణయం తీసుకోనుంది. జనాలను ఆకర్షించే బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరై ఉంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ను ఢీకొట్టగల సమర్థవంతమైన అభ్యర్థి బండి సంజయ, లేదంటే ఈటెల రాజేందరా, లేదంటే డాక్టర్ కె లక్ష్మణ? ఈ ప్రశ్నలకు త్వరలోనే క్లారిటీ రానుంది. బీజేపీ గట్టి పోటీ ఇస్తే తెలంగాణలో హంగ్ రావడం పక్కా. అదే జరిగితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నది పరిశీలకుల వాదన. హంగ్ రావాలంటే బీజేపీ చూపించే ప్రభావమే కీలకం. అందుకు బీసీ అభ్యర్థి మంత్రాన్ని జపించేందుకు కమల్నాథులు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. మరి బీజేపీ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది తేలాల్సి ఉంది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.